పేదవాడి సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తోంది. పట్టణ ప్రాంత పేదలకు ఈ సందర్భంగా శుభవార్త చెప్పింది. G+1 తరహాలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. దీంతో మురికివాడల రూపురేఖలు మారనున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టణంలోని ఇరుకు స్థలంలో నివసించే ప్రజలు పక్క ఇంటితో వసతి కల్పేలాగా ఇందిరమ్మ పథకాన్ని వర్తింపజేస్తున్నామని అన్నారు. ఇక కనీసం 30 చదరపు గజాల విస్తీర్ణంలో G+1 తరహాలో నిర్మించుకునేందుకు జీవో 69ను విడుదల చేసినట్లు చెప్పారు. G+1 ఇంటి నిర్మాణానికి 4 దశల్లో 5 లక్షలు చెల్లిస్తామని పొంగులేటి చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ప్రధాన దృష్టి పెట్టామని అన్నారు అధికారులు. పేదవాడి సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తోంది. పట్టణ ప్రాంత పేదలకు ఈ సందర్భంగా శుభవార్త చెప్పింది. G+1 తరహాలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. దీంతో మురికివాడల రూపురేఖలు మారనున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టణంలోని ఇరుకు స్థలంలో నివసించే ప్రజలు పక్కా ఇంటి వసతి కల్పించేలాగా ఇందిరమ్మ పథకాన్ని వర్తింపజేస్తున్నామన్నారు. కనీసం 30 చదరపు గజాల విస్తీర్ణంలో G+1 తరహాలో నిర్మించుకునేందుకు జీవో 69ను విడుదల చేసినట్లు చెప్పారు. G+1 ఇంటి నిర్మాణానికి 4 దశల్లో 5 లక్షలు చెల్లిస్తామని పొంగులేటి చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ప్రధాన దృష్టి పెట్టామని అన్నారు అధికారులు.